वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु
महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उभयादिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय
सुंदरी मेरे उमदा और प्राइमरी सांग को
కనిపించేది మామూలు విషయం కాదు. ఓకే ఈ మటుకు చాలా కంగారు పడుతున్నాను. రెండుసార్లు కంగారు పడుతున్నాను. ఓకే ఇక్కడమ్మా పైకి వెళ్దామా?
కొంచెం నవ్వండి సార్. కంగ్రాచులేషన్స్. సో మరి 16 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని 17th yearలోకి అడుగు పెడుతున్నారు. సో ఇలాగే మీరు వినదాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా శ్రీ నారాయణ హౌసింగ్స్ పై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఏదో 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 హాయి Okay, go for Chiralia. Lovely song. Thank you.
రాంబాబు గారికి మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి రాంబాబు గారికి గట్టిగా క్లాప్స్. ప్రతి ఒక్కరు వారితో పాటుగా గారు వీరికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు అయినటువంటి శ్రీ నారాయణ హౌసింగ్స్ ల్యాండ్ ఇచ్చి గాడ్ ఫాదర్ గా మాకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తున్నటువంటి మాసిన వెంకట్రావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్కింటి శ్రీనివాస్ గారు వారు కూడా ల్యాండ్ ఇచ్చి మరి గాడ్ ఫాదర్ గా మాకు వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. వారికి కూడా నెక్కింటి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు హైఫై గా లగ్జూరియస్ గా కన్స్ట్రక్షన్ చేసి మాకు ఇచ్చినటువంటి మా మార్కెటింగ్ కి ఎంతో తోడ్పడినటువంటి పృథ్వీ గారు, సుబ్బరాజ్ గారు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభాముఖంగా మరొకసారి మా తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నా. ఒక్కసారి మన రైతు సోదరులకు కూడా గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ వేదిక పైన చక్కగా అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టండి. అందరూ సార్ ఏం చిన్న స్టెప్ అంటే 2 స్టెప్లు 2-3 స్టెప్లు అంతే సార్ నెగ్గించాలని ఆయన చాలా అబ్బో చాలా ఫైనల్. ఓకే వెంకట్ గారు మేడం
లేచి చెప్పండి మీకు నచ్చింది హీరో కాదు సినిమా చూడండి కింద ఉన్నాయంటారా అబ్బా కుర్చీ పడతారు ఆడియన్స్ ఆల్రెడీ మధ్య మధ్యలో వేస్తున్నారు. చూడలేదా సార్ ఖచ్చితంగా ఉన్నారు. నేను ఎవరు కుర్చీ మడత పెట్టానని ఎవరు కుర్చీ మడత పెట్టండి. పెట్టి
పెడతా ప్రతి అంటే గట్టి కొట్టాలి. కొట్టండి గట్టిగానే. Please. మేడం. అలాగే ఈ ప్రోగ్రామ్ని మరి ఇటువంటి శ్రీ నవీపెట్టిన కృష్ణ గారు కూడా ధన్యవాదాలు. అది షార్ట్ పీరియడ్లో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మొదటగా మనకి చాలామంది రైతులు ఉన్నారు. మనకి ఈరోజు మనం ఎంతమంది ఈ సభలో కూర్చోవడానికి కాదు, వారి సభ వల్ల మనం ఎంతమంది మాట్లాడుతున్నాం. సో వారికి కూడా మరి ఇంకా కొద్ది సమయంలో కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సింది. సుస్వాగతం. వారికి వచ్చే వాళ్ళందరికీ గ్రాండ్ క్లాస్ పడదామండి. గట్టి కొట్టాలి. కాకినాడలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్సలెంట్ పాత్ర పోషిస్తున్నటువంటి మన శ్రీ నారాయణ హౌసింగ్స్కి మన ఎండి గారికి ఒక్కసారి గట్టిగా 17వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన అత్యున్నత మహారథులు, ఇంపార్టెంట్ రైతులు, గౌరవ రైతులు, అలాగే మన ఎండి సారు, అలాగే మార్కెటింగ్ సిబ్బంది, కొత్త వాళ్ళందరికీ మా శ్రీ నారాయణ హౌసింగ్ తరఫున హృదయపూర్వక స్వాగత సమాచారం తెలియజేసుకుంటూ, నా పేరు వెంకటేశ్వరరావు, నన్ను పీడీ అని పిలుస్తారు. నేను బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. యాక్చువల్లీ నాకు రియల్ ఎస్టేట్ అనేది తెలియదు, నాకు రియల్ ఎస్టేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చాను. ఎండి గారు చూసిన తర్వాత మరి చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది మోసం చేయడం, ఒక సైట్కి చూపించి ఒక సైట్ అమ్మడం, ఇలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో నేను చాలా ఇక్కడే కూటంలో పనిచేశాను. ఎన్నో కేసులు కట్టాను. ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉంటే నేను ఇంకా ఎవిడెన్స్ కావాల్సిన పని ఉంది. అటువంటి సమయంలో నేను రియల్ ఎస్టేట్ కంపెనీకి వచ్చి ఎండి సార్ చూసిన తర్వాత, ఎండి గారి గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇటువంటి వ్యక్తి దగ్గర మార్కెటింగ్ చేయాలని నిర్ణయించుకుని ఈ దగ్గర తప్ప జీవితంలో ఎక్కడా మార్కెటింగ్ చేయకూడదని డిసైడ్ అయిన లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ కంపెనీలో ఉన్నాను. 16వ సంవత్సరం వచ్చింది. కొన్ని జ్ఞాపకాలు చూపిస్తాను. ఇప్పుడు చూపించాను, మళ్ళీ సాధించాను. సో మా గ్రేట్ ఎండి గారు ఎప్పుడూ అదే స్టైల్లో ఉంటుంది, ఎప్పుడూ అదే స్థాయిలో ఉంటారు. గత సంవత్సరం ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే. సో అటువంటి గ్రేట్ ఎండి గారికి లాస్ట్ టైము మా దగ్గర ఉన్న డైరెక్టర్స్ కానీ, జిఎంలు కానీ, వాళ్ళ ఫోటోలు, అలాగే లాస్ట్ ఇయర్ మంచి కేక్ కట్ చేసాము. మా ఎండి గారికి ఇటువంటి సంవత్సరాలు శుభాకాంక్షలు తెలుపుతూ మంచి కేక్ కూడా కట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జ్ఞాపకాలు, లాస్ట్ ఇయర్ జ్ఞాపకాలు, మీరు ఈరోజు జ్ఞాపకాలు నెక్స్ట్ ఇయర్ చాలా మంది చూస్తున్నాం. సో నౌ ఈజ్ అ హీరో ఆఫ్ ది శ్రీ నారాయణ హౌసింగ్స్. 17 కాదు, ఆ పక్కన ఇంకో 0 పెట్టి ఆ తరాలు ఈ కంపెనీ ఉంచాలని నేను మీ అందరూ ఎదుట హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో శ్రీ ఎంఎస్ నారాయణమూర్తి గారు, సో గతంలో సారు జన చైతన్యంలో పనిచేశారు. ఈ కంపెనీ పెట్టక ముందు జన చైతన్యంలో పనిచేశారు. అప్పటి రోజుల్లో ఆయన మేము కలిపి 12,034 సైట్లు దిగ్విజయంగా కంప్లీట్ చేసే వ్యక్తికి మరొక్కసారి. అలాగే 2010వ సంవత్సరంలో మన ఎన్ఎస్ మూర్తి గారు హెడ్ ఆఫీస్, కాకినాడ హెడ్ ఆఫీస్గా సేమ్ డోర్ నెంబర్, ఈ డోర్ నెంబర్లో మరి ఈరోజు 2nd ఫ్లోర్లో మంచి అద్భుతమైన ఆఫీస్ నడుపుతూ ఎందరికో భవిష్యత్తు ఇచ్చే వ్యక్తి ఈ శ్రీ ఎన్ఎస్ మూర్తి గారు. అన్నవరంలో కానీ మనకి ఈ కంపెనీకి బ్రాంచ్ ఆఫీస్ కూడా ఉంది. మరి కాకినాడే కాదు, మరో 2 చోట్ల బ్రాంచ్ ఆఫీస్ కూడా ఉంది. కరోనా కాలంలో ఇది
ఇది క్లోజ్ చేయవలసిన అవసరం వచ్చింది. చెప్పమ్మా. తర్వాత ప్రస్తుతం చెప్పాలి. మన ఆఫీసు 17 సంవత్సరాలు నడుపుతూ ఉన్నారు. మన ఎండి గారికి 35 వెంచర్లు, ఇంకో వెంచర్ రీసెంట్ కూడా చెప్పు. టోటల్ 36 వెంచర్లు దిగ్విజయంగా నడిపి ఎక్కడ చిన్న మచ్చ లేకుండా నడిపిన వ్యక్తి మన ఎన్ఎస్ మూర్తి. ధన్యవాదాలు చేసుకుంటూ మరి రైతులు ఎవరైతే ఉన్నారో మరి రైతులు కూడా మరి వాసిన వెంకట్రావు చాలా గొప్ప వ్యక్తి. రైతులంటే ఆశాభాషి కాదు, కోట్లాది రూపాయలు విలువ చేసేది మనం సైట్లు మన చేతుల్లో పెట్టి మనం అందరినీ మార్కెటింగ్ చేసుకోమని మనందరినీ భార్యపిల్లలంతా హ్యాపీగా ఉండమని మనకి ఇచ్చిన రైతులకి అందరికీ మరి ఉదయపూర్వకంగా మాసిన వెంకటరావుకి, అలాగే మన గౌతమ్ రాంబాబు గారు, ఆయన చూడలేదు ఇంకా నాకు ఆయనతో కొంచెం పరిచయం ఉంది. సో అలాగే దాంతో పాటు మనకి ప్రజెంట్ నడుస్తున్న వెంచర్లు ఒక 9 వెంచర్లు ఉన్నాయి. మన దగ్గర ఉన్న వెంచర్లు ఒకటి రామేశ్వరం అమృత బిందు, కొన్ని సైట్లు ఉన్నాయి, చాలా సైట్లు ఉన్నాయి. అందులోనే కొన్ని డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉన్నాయి. అలాగే పక్కనే కొత్త వెంచర్ తీసుకున్నారు, 10 ఎకరాలు ఫ్రీ లాంచింగ్లో ఉంది. తర్వాత వచ్చి సత్పోల సెక్రటరీ అని, మాసినేని సెక్రటరీ అని, ముచ్చాలమ్మ సెక్రటరీ అని మనకి గొప్ప సైట్ వెంచర్ ఉంది. అలాగే గోల్స్ శ్రీప్రదం అవే ఉంటుంది. అలాగే తేటకొండలో మరి ఎస్ఆర్ ఫార్మ్ ల్యాండ్స్ సెంట్రల్లోని, అలాగే గజాలలో కూడా ఉంది. అలాగే కాకినాడ పైడవర్ ఉన్నాయి. మరి శ్రీనివాస అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకి ప్రస్తుతం నడుస్తున్న అమృత బిందు, ఈ అమృత బిందు చూస్తే మరి ఎక్సలెంట్ సైట్ అనమాట. ఇది చాలా గొప్ప వెంచర్. ఇది కూడా లేవు గతంలో ఇక్కడ 7 సెంటర్ సేల్ ఉంది. మరి వీటి వల్ల 10 అడుగుల లోతులకి వెళ్తే మనకి మంచి స్వీట్ వాటర్ కూడా పడుతుంది. ఇది కొవ్వాడ నుండి గంగరాపల్లి హైవే గేట్ దాటిన తర్వాత జస్ట్ పక్క రోడ్లో లోపలికి వెళ్తే అక్కడ ఉంది ఈ సైటు. ఈ సైట్ దగ్గరలో కత్తిపూడి నుంచి పాంపర్ వెళ్ళే హైవే కూడా ఉంది. నిర్మించేశారు, ఇంకా ఇల్లు నిర్మించడానికి అరువు ఉన్న మంచి వెంచరు. ఆల్రెడీ కొన్ని ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి, నెంబర్ కూడా ఇచ్చాయి. తర్వాత వచ్చి అందులోనే డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ఇండివిజువల్ హౌసెస్ తయారు చేస్తున్నాయి. మనకి మరి మీరు పార్టీ తీసుకెళ్ళగలిగితే అదృష్టవంతులు. సో అలాగే నిబంధనల ప్రకారం 40 అడుగుల తాగుతూ ఉన్నాయి. అలాగే సిమెంట్ డ్రైన్లు ఉన్నాయి, వాటర్ పడాలు ఉన్నాయి. అలాగే మంచి పార్క్ ఉంది. ఎక్సలెంట్ సైట్ అనమాట. అతి తొందరలో డెవలప్ అవుతున్న ఏరియా. ఈ ఏరియా చూస్తే ఈ వ్యక్తికి ఉత్తరం వైపున కాకినాడ సత్తాన్ జంక్షన్ నుండి కోల్మార్ పార్క్ మీదుగా భవనాథ స్వామి టెంపుల్ దాటిన తర్వాత మన పక్క సైడ్కి వెళ్ళిపోతుంది. రెండోది వచ్చి ఈ సైడ్కి తూర్పు వైపున ఇప్పుడు చెప్పుకోవాలి పెత్తపూడి యానం, పెత్తపూడి యానం ఇలా కాకినాడ మీదుగా యానం. మన సైడ్కి నైరుతిలో సత్పాన్ రైల్వే స్టేషన్ ఉంది. దక్షిణ వైపున ఎన్ఎఫ్సిఎల్ వెళ్ళేసిన పైప్ లైన్, ఎన్ఎఫ్సిఎల్ నుంచి మన రైల్వే గేట్ పక్క నుంచి రైల్వే గేట్ దాకా వెళ్ళిపోయే మంచి ఉంది. పడమల్లోకి తొందరలో ఇక్కడ ఇల్లు కడతారు. 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ఇక్కడ అన్ని ఇల్లు అయిపోతే, ఎందుకంటే అక్కడ ఒక బ్రిడ్జ్ ఆగిపోయి ఎందుకు సైడ్ కొంటుంటే ఫస్ట్లో ఎందుకు ఇక్కడ ఎంత కొనుక్కున్నారు వేస్ట్ కదా అని 5,000కి 10,000 కొనుక్కుంటుంటే అందరూ హేళన చేశారు. ఈరోజు అది చూస్తే 1,50,000 2 లక్షలు అయిపోయినారు. మనకి అటువంటి స్థలం మనకు కూడా మన వెంచర్ గొప్ప వెంచర్ ఉంది. తర్వాత వచ్చి అలాగే సిమెంట్ రోడ్లు ఉన్నాయి, సిమెంట్ డ్రైన్లు, మరి కుళాయిలు, ఎలక్ట్రికల్ లైన్లు, 3 ఫేజ్ కరెంట్ బాగుందన్న 3 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ పార్క్ ఉంది, ఆ వెనక రైల్వే ట్రాక్ ఉంది. అందులో ఎవరైనా సైడ్ తీసుకుంటే ఒక కమర్షియల్ సైడ్ రోడ్, పాత ఏడిపి రోడ్ ఉంది. దక్షిణ దిక్కుగా పక్కనే సాగరమాల హైవే ఉంది. ఈ సాగరమాల హైవే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నవరం టు వాకరపూడి మన సైడ్ పక్క నుంచి కుమారనామ భీమేశ్వరాలయం పక్కన తిరిగి ర్యాక్స్ కట్ అవుతుంది. అక్కడి నుంచి రాజానగరం పోయే హైవే జస్ట్ అయిపోతుంది. సో అటువంటి మంచి విషయం ఉంది. మరి ఇక్కడ ఈ ముత్యాలమ్మ తల్లి ఏంటంటే ఒక ప్రైమ్ ఏరియా, చాలా ఎక్సలెంట్ ఏరియా. ప్రతి కారు అక్కడ అవుతుంది, ప్రతి వ్యక్తి అక్కడ ఆగి వెళ్తారు. సో అటువంటి గొప్ప
మన సైట్లోనే మన దగ్గర. తర్వాత వచ్చి దోస శ్రీపదం లేఅవుట్ ఉంది. ఈ శ్రీపదం లేఅవుట్ చూస్తే ఇక్కడ చూడండి ట్యాంక్ ఉంది, గ్యాస్ ట్యాంక్ కనపడుతుంది, పండూరు చెరువు. ఆ పండూరు చెరువు కానీ ఇలా వెళ్ళిపోతుంటే ఒక రోడ్డు ఉంది, ఇది ఉప్పాడు వెళ్ళిపోతుంది రోడ్డు, ఉప్పాడు వెళ్ళిపోయే రోడ్డు. ఈ మధ్యలో పండూరు ఉంది, ఇక్కడ కోర్స్ ఉంది. కోర్స్ ముందు ఒక నాబార్డ్ రోడ్డు ఉంది, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి చిత్రాల దగ్గర లక్ష్మీ టెంపుల్ దగ్గర కట్ అవుతుంది, అక్కడ ఎండ్ అవుతుంది. ఇది నాబార్డ్ రోడ్డు ఆల్రెడీ వేసేస్తున్నారు, సిమెంట్ రోడ్డు వేస్తున్నారు ఆల్రెడీ. దీనికి గొప్పదనం ఏంటంటే ఇక్కడ ఉంది హైవే, సాగమల హైవే, బాల్పాల హైవే. ఇది అన్నవరం నుంచి వాకర్పూర్ దాకా వస్తుంది, మనకి నియరెస్ట్ హైవే. ఇది 30 ఎకరాల లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ. 30 ఎకరాల లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిమెంట్ డ్రైన్లు ఉన్నాయి. సరే, ఇంకా మంచి మంచి పార్క్, ఒక పార్క్ ఉంటే ఎక్కడ 15 సెంట్లు పార్క్ ఉంది. అందులో ఆహ్లాదకరమైన పెట్టుబడి చాలా బాగుంటుంది, తక్కువ రేటు ఉంది. మధ్య ఈరోజు అన్ని రేట్లు పెంచేశారు. ఇది చూస్తూ ఉంటే DTC లేఅవుట్ 2016 DTC లేఅవుట్ నిబంధనల ప్రకారం మనకు ఉంది. ఇక్కడ 40 అడుగులు కొన్ని, 33 అడుగులు కొన్ని రోడ్లు ఉన్నాయి, తారు రోడ్లు ఉన్నాయి. అంటే వచ్చి చెప్పాను, కూడా చెప్పాను. ఇది కాకినాడ నుంచి పండూరు బాసుకు వచ్చిన 45. తర్వాత వచ్చింది ఇక్కడ ఎందుకు ప్రసిద్ధి, ఇది ఉప్పాడు దాటిన తర్వాత SC చెట్టు ఉంది. 2000 కోట్లతో అరవింద్ ఫార్మాస్యూటికల్స్, 3000 కోట్లతో దిలీప్ ఫార్మా ఇండస్ట్రీస్, 450 కోట్లతో పెన్సిల్ మిక్స్ ఫార్మాస్యూటికల్స్, 2000 ఎకరాల్లో 3000 కోట్లతో నిర్మించిన మెగా పోర్టు, అలాగే 2 షిప్పింగ్ హార్బర్లు, నావల్ బేస్ వగైరా సుమారు 350 ఫ్యాక్టరీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక గేటెడ్ కమ్యూనిటీ జస్ట్ అలా వచ్చి ఇలా లోపలికి వెళ్ళిపోతారు. చాలా మంది ఇన్వెస్ట్ చేసుకునే అవసరం లేదు. తర్వాత ఎక్సలెంట్, ఇది మనకి మంచి ఫామ్ ల్యాండ్. వైజాగ్ హైవేలో రోడ్లో అన్నవరం దాటిన తర్వాత తేలకొండ వైజాగ్ ఎడమ పక్క రోడ్లో సుమారు 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కుడిపక్క రోడ్డు ఉండదు, తలుపులం లోపలిపోయే రోడ్డు. ఆ డీజేపురం అనే పంచాయతీ ముందు మన రోడ్డు కానుకొని మనకి మంచి ఎక్సలెంట్ వెంచర్ ఉంది, ఫామ్ ల్యాండ్. చాలా మంది చూసినట్టే అట్రాక్ట్ అయ్యారు. నేను కూడా ఈ లోపలికి వెళ్ళానే నాకు కూడా మీకు ఇందులో తీసుకుంటే మంచిది, నేను కూడా తీసుకున్నాను. సో మీరందరూ తీసుకోవచ్చు, కస్టమర్లే తీసుకోవట్లేదు, మనం కూడా తీసుకోవచ్చు. సో ఇందులో ఏం చేస్తారంటే మినిమం 12 సెంట్లు తీసుకోవాలి. మనం ఒకరు వేసి 30 నెలలు ఫ్రీగా మెయింటైన్ చేస్తారు. అటువంటి గొప్ప ల్యాండ్ అక్కడ చూస్తే తెలుస్తుంది. ఒకసారి ఆల్రెడీ ఫామ్ హౌస్లు కట్టేశారు. ఫామ్ హౌస్లు వేరు, ఫామ్ ల్యాండ్ వేరు. ఫామ్ హౌస్ కట్టుకోవాలంటే ఒక రేటు, ఫామ్ హౌస్ కావాలంటే ఒక రేటు, ఫామ్ ల్యాండ్ కావాలంటే ఒక రేటు. ఆ రేటు మనకు చెప్తుంది కస్టమర్ తీసుకెళ్తే గ్యారెంటీగా మన దగ్గర కస్టమర్ తీసుకుంటూ ఉంటారు. సో దానికంటే మేము అందరం ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసాం, 12 సెంట్లు అంటే పెద్ద పెద్దవాడు కావాలి సార్, కొంచెం చిన్న కూడా కొనుక్కునే ఉంటే అందరూ కొనుక్కునే విధంగా మనకి ఇంకోటి వేశారు 100 గజాల లేవు. ఈ పాత దాంట్లో ఏముందంటే రోడ్లు 24 అడుగులు రోడ్లు ఉంటాయి. ఈ కొత్త దాంట్లో మెయిన్ రోడ్డు వచ్చి 24 అడుగులు ఉంటాయి, క్రాస్ రోడ్లు 18 అడుగులు ఉంటాయి. ఆల్రెడీ మొక్కలు వేస్తారు, రోడ్లు వేస్తున్నారు. ఎక్కడ కొనుక్కుంటే బెనిఫిట్ ఏంటంటే ఇది మొత్తం 20 ఎకరాలు ఉంది ఆల్రెడీ, ఇంకా పెంచుతారు మనం రైతులు. 100 గజాలు ఎవరైనా సైట్ తీసుకుంటే 10 మంది వెళ్తారు. అందులో 30 నెలలు కంపెనీ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తుంది. ఈ కంపెనీ ఫ్రీ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క మొక్క 30,000 రూపాయలు వస్తుంది. కస్టమర్కి ఎంత లాభం చూడండి. 10 మొక్కలు ఇంట్లో 30,000, కస్టమర్కి 3 లక్షల రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ కస్టమర్కి ఇస్తుంటే కంపెనీ టేకప్ చేస్తుంది. 50-50 రేషియో, మళ్ళీ 30 నెలలు మెయింటెనెన్స్ ఫ్రీ, 50-50. సో మళ్ళా కంపెనీకి కస్టమర్కి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు కావచ్చు. అంటే ఒక కస్టమర్ ఆ కస్టమర్కి 400 నుంచి 5 లక్షలు గ్యారంటీ వస్తుంది. సైట్ ఉచితం. సైట్ రేట్ 5 ఏళ్ళు పెరుగుతుందా లేదా? ఎక్కడైనా సైట్ రేట్ పెరుగుతుంది తప్ప తరగదు. భూమి పెరగట్లేదు, మనుషులు పెరుగుతున్నారు. సో అటువంటి గొప్ప సైట్ చేసిన రైతులకు కానీ లేకపోతే అలాగే మా ఇంటి గారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది పెన్షన్ ప్యారడైజ్ అంటారు, మంచి నివాసాలు.
మనకి అపార్ట్మెంట్స్ ఇచ్చారు. 5 ఫ్లోర్లు, ఫ్రంట్ సైడ్ 5 ఉన్నాయి, వెనకాల 30 ఉన్నాయి. మనకి ఇందులో వచ్చి అందరూ వచ్చి ఫ్రంట్ సైడ్ 28,200 చూడండి. పూర్వకాలం రాజులు కన్స్ట్రక్ట్ చేసేవారు, పెద్ద పెద్ద వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేవారు. ఒక గుమ్మం ఉంటే 9 అడుగులు ఉంటుంది గుమ్మం. అటువంటి ఎత్తున్న గుమ్మంతో మనం కన్స్ట్రక్ట్ చేసేది ఎక్సలెంట్. మంచి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్. ఇది చాలా పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటారు. ఇప్పుడే ఎవరు చూసినా సరే ఈరోజు ప్రతి కూడా మనం తీసుకోవచ్చు. సో అందరికీ కూడా మరి ఇక్కడ చాలా మంచి హౌస్ సైడ్స్ హౌస్ ఫ్లాట్స్ ఉన్నాయి. కాకినాడ ఎవరికి లేదు, ఉన్నది ఒకటి శ్రీనారాయణ హౌసింగ్. గ్రేట్ యాప్ ఉంది. యాప్ ఏర్పాటు చేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ యాప్ ఎందుకు అవసరం? ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఒక సైడ్ డబ్బులు కట్టామనుకోండి, ఏమన్నా ఏదో ఈ స్టేషన్ పట్టుకోండి, అది ఎప్పుడో అమ్మేసుకుంటారు. మనం వెళ్ళి మళ్ళీ వెళ్ళామనుకోండి, అది అయిపోయిందండి, మీకు ఇంకో ఫేసింగ్ ఇస్తామండి, సచ్చాడు తీసుకోండి, డబ్బులు. సో మన దగ్గర ఎటువంటి ఉండదు. యాప్ ఓపెన్ చేసినట్టే మనకి ఎలా ఓపెన్ అయిపోద్ది యాప్. ఏ సైడ్ ఆ సైడ్ అందులో కలర్స్ ఉన్నాయి చూడండి, ఆ రెడ్ కలర్స్ అన్ని పూర్తి అయిపోయి ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. మనం వాటిని మార్కెటింగ్ చేయొచ్చు. ఈ యాప్లో చూస్తే ఇందులో ఏమవుతుందంటే, సపోజ్ ఇది ఉంది సూర్యమాగ టవర్స్ ఇంకా చెప్పారు. ఈ యాప్ ఓపెన్ చేస్తే సైట్ నెంబర్ ఉంటుంది, సైట్ ఫేసింగ్ ఉంటుంది, సైట్ టోటల్ వైశాల్యం ఉంటుంది, దాంతో పాటు కొలతలు కూడా ఉంటాయి. మీరే కస్టమర్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఎత్తుకో అవసరం లేదు. ఏమున్నాయి చూసారు. యాప్ ఓపెన్ చేసినట్టే తగ్గ మనం వెళ్ళక్కర్లేదు. అతను డైరెక్ట్ కస్టమర్ వెళ్ళిపోతారు డైరెక్ట్ సైట్ చూసుకొని వచ్చి చాలా బాగుంది అనుకుంటున్న అవకాశం ఉంది. అటువంటి సైట్లు మంది ఉన్నాయి, చాలా రకరకాల సైట్లు ఉన్నాయి. మా టీమ్మేట్స్ ఉన్నారు, ఆల్ జియాక్స్, ఏ జియాక్స్. మన దేవకొండలో వెళ్ళిన ఫొటోస్ రీసెంట్గా మా టీమ్స్ వెళ్ళారు. అందరూ దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్, డబ్బాలకు అవసరం, డబ్బు అవసరం లేని లేదు. మీరు కొంచెం సహనంతో ఓపికతో ఈ మార్కెటింగ్ ఎవరైనా ముందుకు పోతే ప్రతి వ్యక్తికి సెకండరీ ఇన్కమ్ కావాలి. ఏదో కొంత ఇన్కమ్ ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఉంటే జీతం వస్తుంది కానీ ఎటువంటి ఉద్యోగం ఉండదు. ఉద్యోగం జీతం సరిపోవట్లేదు, ఏం చేయాలి? చాలా మంది రియల్ ఎస్టేట్ అకౌంట్ చేస్తారు. జస్ట్ మనం మధ్యలో ఉంటాం, కస్టమర్కి కంపెనీకి మధ్యలో ఉంటాం. కస్టమర్ ఏదో ఒకసారి కొనుక్కుంటూనే ఉంటాడు. కస్టమర్ గుర్తించగలిగితే ఎవరైతే గుర్తిస్తారో కస్టమర్ని వీళ్ళకు అంతా విషయించవచ్చు. కస్టమర్ని ఏ విధంగా గుర్తించాలో మీరు కూడా ట్రై చేయాలి. అవసరమైతే దీని మీద కొంతమందిని మా ఆఫీస్కి వస్తే ఇంకా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా సైట్ క్లోజ్ చేయాలి వివరాలన్నీ మేము చెప్పాల్సిందే. మనం దాంతోపాటు కస్టమర్ తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ తీసుకెళ్ళి చూపించినట్టే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు అందరికీ తెలుసు, కొంతమందికి సీనియర్స్ ఉన్నారు, వైద్య జూనియర్స్ ఉన్నారు. నాకు కూడా ఏమీ తెలియదు, ఇందులో వచ్చి నేర్చుకున్నాను, అమ్మే గారి దగ్గర నేర్చుకున్నాను. సో కస్టమర్ని ఎలా స్కాన్ చేయాలి? మనం కస్టమర్ దగ్గరికి వెళ్తాం, ఏదో కంపెనీ అడిగిందని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోతే ఏ టైం వేస్ట్, కంపెనీ టైం వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. కస్టమర్ స్కాన్ చేయండి. ఈ కస్టమర్ కొంటాడా లేదా, అసలు అవసరం ఉందా లేదా, ఈ సైట్ ఇతనికి అవసరమా లేదా. నెక్స్ట్ అతను స్కాన్ చేసేటప్పుడు అతను ఎక్కడ ఏరియాలో సైట్ అడుగుతున్నాడో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఏ ఫేసింగ్ అవసరం తెలుసుకోవాలి. సో ఇటువంటి గొప్ప మార్కెటింగ్ లో నారాయణ హౌసింగ్స్ ఎందరో జీవితాలు బాగు చేసిన కంపెనీ శ్రీ నారాయణ హౌసింగ్స్. మన గౌరీ అంబే గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సైట్ కూడా కంపెనీ తీసుకున్నాం. ఒకటి మీకు కావాల్సిన చోట యాప్లో ఉంటుంది, బాక్స్లో ఒక సైట్ తీసుకున్నాము, అలాగే క్యాప్లో ఒక సైట్ తీసుకున్నాం. నాకు నేనే తీసుకున్నప్పుడు మరి కస్టమర్ తీసుకుంటాడు, కస్టమర్ గుర్తించండి. మీరు ఏ విధంగా కస్టమర్ గుర్తించాలో కూడా చెప్పి
మీకు తెలుసు నా లిస్ట్ ఉంటుంది, మీరు ఒక చిన్న బుక్ తీసుకోండి. కొంతమంది పేర్లు రాయండి, కొంతమంది పేర్లు రాశాను. ఎవరుంటారు? ఫస్ట్ రిలేషన్ సర్కిల్ ఉంటుంది, 10 మంది పేర్లు రాయండి. ఫ్రెండ్స్ ఒక 10 మంది పేర్లు రాయండి. నైబర్స్ ఒక 10 మంది పేర్లు రాయండి. ఎన్ఆర్ఐస్ ఒక 10 మంది పేర్లు రాయండి. స్మాల్ ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా మీరు పేర్లు రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అసలు మీ కస్టమర్స్ మీ చేతిలో ఉంది, మీ జేబులో ఉన్నారు. కస్టమర్లు ఉన్నారు లేదా? ఉన్నారు, మీ జేబులో ఉన్నారు. సెల్ తీయండి, ఒకసారి ఓపెన్ చేయండి. అందులో లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ఓపెన్ చేయండి. మీ మైండ్లో ఉండదు, సెల్లో ఉంది, ఓపెన్ చేసి రాయండి, తీసి కాంటాక్ట్ చేయండి. అంతే, ఇది కూర్చోండి, మీకు సైట్ క్లోజ్ అవుతాయి. అందరూ అప్పర్ కోటేశ్వర ఆశిస్తూ మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవడానికి, అలాగే మరి ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. మరి మీ అందరికీ పేరు పేరున నారాయణ శ్రీ నారాయణ హౌసెస్ సంస్థ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ మరికొన్ని పాటలతో వాళ్ళని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. రెడీగా సందర్భంగా మరి మంచి కార్యక్రమాన్ని మన శ్రీ ఎన్ఎస్ మూర్తి గారు మరి ఈరోజు ఆర్గనైజ్ చేశారు. మరి అటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, మీ కర్తల మధ్య మరి శ్రీ ఎన్ఎస్ మూర్తి గారిని స్టేజ్ మీదకి సాధారణంగా
ఎందుకంటే మూర్తి గారు చాలా బాగా కోఆపరేట్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడే 6 months నుంచి నాకు ఎంక్వైరీ మొదలైంది, మీకు ఎంక్వైరీ మొదలైంది, బయట మార్కెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడప్ చేయగలిగితే వ్యాపారం చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మా మూర్తి గారు ఇలాంటి వటంపాలు ఎన్నో తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సంపాదన ఎవరు తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే అది నాకు ఇప్పటికీ కూడా చాలా పెద్ద బడ్జెట్ ఇంటికి అలాగా కొంచెం వెనకపోయింది అదే, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది. ఇంత విడిగా చెప్పేది ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ ఒకటి కరెక్ట్గా మాకు అనుకున్న టైంలో అది ఇదైతే ఈ వాటికి మేము దానికి ఎక్స్టెన్షన్ కూడా లేదు. ఇప్పటికీ కూడా మేము అక్కడ అడ్వాన్స్ ఇచ్చున్నాం. కొంచెం ముందుగా దృష్టి పెడితే మరింత మేము కూడా ముందుకెళ్తాం, మిమ్మల్ని కూడా ముందు తీసుకెళ్తాం. నేను ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాను. ఇప్పుడు చెప్పినా ఏం చెప్పినా అలా చిన్నవుతూనే ముందుకు సాగాలని మరింత ఘనంగా వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా జరగాలని మీ వేడుకలు ఆశిస్తూ వారి తరఫు నుంచి ప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా వెల్కమ్ సార్.
అందరికీ ఉంది. ముందుగా మా సంస్థ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ముఖ్యంగా మా పైన నమ్మకంతో తమ భూములను అందించిన రైతు సోదరులకు, మార్కెటింగ్ టీం సభ్యులకు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 16 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ కానీ మీ ప్రేమ, విశ్వాసం, సహకారంతో మరియు భగవంతుని అనుగ్రహంతో ప్రతి సవాలును అవకాశంగా మార్చుకుంటూ ముందుకు సాగాం. విశ్వాసం మా బలం, మీ అందరి ఆదరణ. భవిష్యత్తులో కూడా మరింత నాణ్యతతో, నమ్మకంతో సమాజానికి ఉపయోగపడే మరెన్నో ప్రాజెక్టులను తీసుకురావడానికి శ్రీ నారాయణ హౌసింగ్స్ కట్టుబడి ఉంది. ఈరోజు మా ఆనందాన్ని పంచుకోవడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు, ఆదరణ ఇలాగే ఎల్లప్పుడూ మాతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ విశ్వాసమే మా విజయానికి పునాది. మీ ఆదరణే మా ప్రగతికి మార్గదర్శి. జై హింద్. ధన్యవాదాలు. మరి మరొక్కసారి మనస్ఫూర్తిగా వ్యక్తి స్వామియుడు నిజంగా అటువంటి వ్యక్తిని చూస్తే ఎలా జీవించాలో ఆయన ద్వారా నేర్చుకోవచ్చు. ఎంత ఉన్నా ఒదిగుండే వ్యక్తి అటువంటి మరి ఆయన. అలాగే మన రాజు గారు మా సంస్థ అయిన శ్రీ నారాయణ హౌసింగ్స్కి ల్యాండ్ ఇచ్చి మరి ఒక గాడ్ ఫాదర్ లాగా మాకు వెన్నంటుండి సపోర్ట్ చేస్తున్నటువంటి మరి వీరందరికీ తిరుమూర్తులు కూర్చున్నారు ఇక్కడ. ఆ తిరుమూర్తులకి మనం ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సార్ ఎప్పుడు మీతో మాకు ఈ సంగీతం ఉన్నాం సార్. మేము మీరు హ్యాపీగా ఉన్నాం సార్. మీ సైట్లు అమ్మే బాధ్యత పూర్తిగా తీసుకుంటాం సార్. గ్యారంటీగా మంచి బిజినెస్ ఈ సంవత్సరం జరగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెటింగ్ కుటుంబ సభ్యులకు అలాగే 16 సంవత్సరాలుగా ఇదే కంపెనీలో మరి కస్టమర్ దేవుళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ 17వ సంవత్సరం వార్షికోత్సవంలో
నేను కూడా ఈ స్టేజ్ మీద మాట్లాడుకునేది నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను 2014లో కూడా ఇదే మార్కెటింగ్లో నేను ఇదే కంపెనీలో రియల్ ఎస్టేట్ వర్ణాలు నేర్చుకున్నాను సార్ దగ్గరే. అయితే కాలక్రమేణా నేను కొంచెం బయటకు పోయినా మళ్ళీ నేను సిన్సియర్గా బయటికి ఎంత వ్యాపారం చేసినా బయట కానీ వాళ్ళు ఎంత ఇచ్చిన బ్రోకర్ కమిషన్ అనేది అంటున్నారు. దానివల్ల డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు, గౌరవం కూడా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదన్నా ఒక కంపెనీలో ఉండాలన్న ఆలోచనతోనే మళ్ళీ నేను నారాయణ హౌసింగ్లోకి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోవాలన్న ఆలోచనతో సాగరాన్ని వెళ్ళలేదు. నా నేను వచ్చి మళ్ళీ నేను వర్క్ చేసుకోవాలి ముందు నేను అయితే ముందు పని అయితే స్టార్ట్ చేశాను, రిజల్ట్ ఇచ్చేది దేవుడు ఇస్తాడు, అది వేరే విషయం. అదే ప్రతి ఒక్కరు కూడా జనరల్గా ఏంటంటే బయట మార్కెట్కి దీనికి డిఫరెంట్ ఉండదన్న ఆలోచనతోనే ఈ కంపెనీ రావడం జరిగింది. రియల్ ఎస్టేట్లో చాలా మంది జనరల్గా స్టార్ట్ అవుతాం చాలా స్టార్ట్ చేయడం చాలా ఈజీ, కానీ ఏదైనా క్లోజ్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అది ఎంత కష్టం అంటే కలుస్తాం కానీ వాళ్ళు ఏమనేది సమాధానం చెప్పరు. అది చెప్పేటానికి మనం కూడా అంటే ఒక్కొక్కసారి 100 సార్లు వెళ్ళి ఒకేసారి వదిలేసామనుకో ఆ టైం మనం అక్కడ ఉన్నాం. కానీ ఏంటంటే పట్టుదల పెట్టుకున్నప్పుడు నిరంతరం కస్టమర్ దగ్గరికి తిరగడం అనేది మొదలు పెడితే అది మనకపోవచ్చు, ఏదో ఒక ఆకాంక్ష అతను ఉండి ఎక్కువ ఉంటాయి. కానీ ఈసారి తిరిగాడు, ఈ కంపెనీ కోసం చెప్పాడు అన్న ఉద్దేశంతో ఏదో ఒక రోజు మైండ్లో ఉన్నప్పుడు మనకు కాల్ వస్తుంది, ఆయన దగ్గర మనకు లిస్ట్ ఉంటే అప్పుడే మనం క్లోజ్ చేయగలుగుతాం. ఏదన్నా మనకు ఇందులో పెట్టింది ఏమున్నదంటే మార్కెటింగ్లో పెట్టింది ఏమున్నది పెట్టుబడి, ఓన్లీ మనం పెట్టింది శ్రమ పెడతాం, టైం పెడతాం, అది చాలా వాల్యూబుల్. అందువల్ల ఏంటంటే మనం చిన్న పెట్టుబడి కాదు, మనం ఇచ్చే టైం కానీ ఒక దగ్గరికి వెళ్ళి టైం కానీ మనం పెట్టుబడి పెట్టలేదు కదా మనకి ఏం వస్తా అనుకోవద్దు. మనం కూడా పెట్టుబడి పెట్టామనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది నా అనుభవం